మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకున్నాము. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు చీఫ్ విప్ గారు మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారిని కూడా అట్లాగే మీరు అన్నారు మరుగుదొడ్లు అట్లాంటివి కావాలి వచ్చే భక్తుల కోసం అని కోరడం జరిగింది. వాటిని కూడా పురుషులకు మహిళలకు కూడా కట్టించడం మనం ఒప్పుకున్నాము చెప్తాం. సార్ ఇప్పుడు మాట్లాడతారు. అట్లాంటివి వాటి కోసం కూడా ఒక బిల్డింగ్ ఇంతకుముందు అనుకున్నారు. దానికి సంబంధించినటువంటి త్వరలో టెక్నికల్ శాంక్షన్ సేవలు అందించేటువంటి మామిడిపల్లి గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ, దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు, ఈ గారు, సంబంధిత అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు, ఈ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నూతన ఎంపిక అయిన సర్పంచులు, ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో మాఘమ అమావాస్య వచ్చిందంటే మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగేటువంటి జాతర ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చేటువంటి క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని మనం మొదటి నుంచి కూడా ఇటు మామిడిపల్లి గ్రామానికి సంబంధించిన పెద్దలే కానీ కోనరాపేట మండలానికి సంబంధించిన అధికార బృందంతో పాటు వేములవాడ రాజరాజస్వామి దేవాలయము ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్నటువంటి సందర్భంలో దేవాలయం సంబంధించినటువంటి సిబ్బంది ఈవో గారి సారథ్యంలో మరి చక్కటి ఏర్పాట్లు చేయడం మొదటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే బాధ్యత మనందరిది కాబట్టి మీరు చెప్పిన సూచనలు సలహాలన్నీ కూడా మరి వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకొని రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, ఎండిఓ కార్యాలయం కానీ, సామాజికంగా సేవ చేసే, సాంఘికంగా సేవ చేసేటువంటి ఒక బృందాలతో కానీ, మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలతో సమన్వయం చేసుకొని మరి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మనందరూ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉందనే భావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, బహుశా ఇప్పటికే మీరు చర్చలు జరిపిన దానిలో గత సంవత్సరం సంబంధించిన ఎజెండాని ఇక్కడ పెట్టుకున్నాను. కొత్త ఎజెండా ఏం లేదు. నేను 29 తారీఖు ఒకటి అప్పుడు పాత ఎజెండాని ముందు పెట్టారు. మరి ఇప్పటి ఎజెండాలో ఏమేమి చర్చించుకుంటారు అనేది కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరం తేడాను బట్టి అంటే భక్తుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటే మనం 800 బబుల్స్తో మంచినీళ్ళు చల్లటి ఇవ్వాలని చెప్పని పెట్టుకున్నారు. అవి సరిపోతాయా, ఇంకా పెంచుకుంటారు నీటికి సంబంధించింది. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన డిఎం గారు ఉన్నారు. బస్ సర్వీసులకు సంబంధించి కూడా ఆ రోజు రష్ బాగున్నప్పుడు అంతకుముందు మామిడిపల్లి చిక్కచిలో వచ్చిన బస్సులు రిటర్న్ పోయే విధంగా ఇక్కడ పైనుంచి వచ్చే బస్సులు పైనుంచి రిటర్న్ పోయే విధంగా చేస్తే బాగుంటుందో సూచన తీసుకున్నాం. ఆ విధంగా చేస్తే బాగుంటుందా, లేదంటే ఫోర్స్తో ఎక్కువగా రోడ్డును క్లియర్ ఉంచితే బాగుంటుంది. అందుకని వచ్చేటువంటి వారికి ఆ రోజు స్పెషల్ బస్సులు కూడా మనం ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉందని డిఎం గారు ఇప్పటికే ఎన్ని బస్సులు పెడతారో కానీ ఆ రోజు బస్సుల సంఖ్య కూడా పెంచుకునే క్రమంలో మరి ఇక్కడ భక్తుల సంఖ్య ఎక్కువ రోడ్డు మీద ఉంటే ఇబ్బంది అయితే అనుకుంటున్నాము. ఇక్కడికి వచ్చి షటిల్ లాగా ఆ వైపు నుంచి మర్రిమట్ల నుంచి వచ్చే బస్సులు అటువైపు షటిల్ లాగా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఒకసారి మీరు ప్లాన్ చేసుకొని, ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ మధ్యలో అనేక మందికి ద్విచక్ర వాహనాలు, సొంతంగా కార్లు ఉన్నప్పటికీ అనేక మంది బస్సులో మహిళా తల్లులకు ప్రయాణము ఉచితంగా ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది బస్సులను కూడా వాడుతున్నారు. కాబట్టి మనం బస్సులు అదనంగా తప్పనిసరిగా ఉంచేటువంటి ఏర్పాటు చేయాలి. వచ్చినటువంటి వారికి మంచినీటికి ఇబ్బంది తలెత్తకుండా, క్యూ లైన్లకు సంబంధించి కూడా ఇబ్బంది తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత. దాంతోపాటు నేను ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయాలని చెప్పిన ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది. గత 2 ఏళ్ల నుంచి వెళ్ళి చక్కటి ఏర్పాటు జరుగుతామని పూల కుండీలు కానీ లేకపోతే పచ్చని చెట్లను ఏర్పాటు చేయడం. ఈరోజు ఇక్కడ వాతావరణంలో బొమ్మలు మనం వేసేటువంటి కార్యక్రమం మళ్ళీ పాతవి పోయినట్టుంది. మళ్ళీ అవి కొత్తగా మళ్ళీ ఆర్టిస్ట్ అవి మనం ఇదివరకు ఏదైతే అనుకున్నాం ఆ విధంగా ఇటువైపు కూడా పాత ఓల్డ్ అవుతున్నాయి కాబట్టి ఇంకెక్కడన్నా ఉంటే వానికి ఇప్పుడు వాటర్ ట్యాంక్ కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక గుడ్ లుక్ కనిపించే విధంగా జాతరకు వివిధ ప్రాంతాల నుంచి అలసిపోయి వచ్చేటువంటి భక్తులకు కూడా ఈ ప్రాంతంలో అడుగుడగానే స్వామివారి సన్నిధిలో లీనమయ్యే విధంగా ఉండేటువంటి భక్తిభావంతో కలిగించేటువంటి సంగీతానికి సంబంధించినటువంటి అంటే ఇచ్చేటువంటి సందర్భం. మన తిరుమలకు వెళ్ళినప్పుడు
మనం దేవాలయం మన రాజన్న సన్నిధికి వచ్చినప్పుడు కూడా మనం ఏ విధంగా అయితే కార్యక్రమం చేసుకుంటూ ఆ రోజు ఆ 2 డేస్ కొరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు గారు చేసుకొని ఇక్కడ మంచి ఆలోచన విధానంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పనేది ఒకటి. ఈరోజు ఇక్కడ మీరు మామిడిపల్లికి సంబంధించిన హెడ్ క్వార్టర్ పెద్దలు కూడా ఇంకేమైనా మీ సూచనలు సలహాలు ఈరోజు సమావేశాలను చెప్పాలనే ఆలోచన లేదు. ఇంకా మీకు ఇది చేస్తే బాగుంటుందంటే ఇక్కడ ఉన్నప్పుడు సంబంధిత అధికారికి చెప్పండి, లేదా నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టినా వివో గారికి చెప్పినా వాటన్నింటి కూడా అమలు చేస్తూ ఆ రోజు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకుందాం. యాక్చువల్గా ఈ 18 మాఘం అమావాస్య రోజుకు వరకే మనకు ఆ 30 లక్షలతో ఏదైతే అనుకున్నామో అది పూర్తి కావాల్సి ఉండే. సీసీ రోడ్డు కూడా పూర్తి కావాల్సి ఉండే. అది టెక్నికల్ పాయింట్లో జరిగినటువంటి అంశం కూడా మనం విన్నాం. అది కూడా వీలైనంత తొందరలో ఈరోజే ఏవో గారు ఆ 30 లక్షలకు సంబంధించిన క్లియరెన్స్ చేస్తా అని చెప్తా ఉన్నారు. సంబంధిత అధికారులు హైదరాబాద్లో ఉన్న వారితో కూడా మాట్లాడి వారం 10 రోజుల్లో అది కూడా క్లియర్ చేసుకొని టెండర్ పెట్టుకొని అది కూడా 3-4 మాసాల్లో షెడ్డు నిర్మాణం జరిగినట్టయితే ఆ రోజు అనుకునేవి ఏంటంటే షెడ్డు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం ఉన్నటువంటి పేదలకు సంబంధించి సామూహిక వివాహాలు జరుపుకున్నప్పుడు కానీ వ్యక్తిగతంగా వివాహాలు జరుపుకున్నప్పుడు కూడా ఆ షెడ్డును దీక్ష విరమణ అనేది సంవత్సరానికి 3-4 సార్లు అంటే కొంతమంది 11 రోజులు, కొంతమంది 21 రోజులు, కొంతమంది 41 రోజులు వేసుకునే క్రమంలో ఉపయోగపడే విధంగా దాంతోపాటు మంచి రోజులలో కూడా ఇక్కడ ఒక షెడ్ ఉన్నట్టయితే వివాహాలు జరిగేటప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాలకు కూడా మనం ఇచ్చిన వాళ్ళని ఉపయోగించే వాళ్ళకు చేసుకోవచ్చు. అది తక్కువ ధరకు వాళ్ళకి ఇచ్చినట్టయితే పేదలకు ఉపయోగపడుతుందని చెప్పని ఆలోచన మేము తీసుకున్నాం. సౌకర్యాలు మనం ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళు కూడా వీకెండ్ రావడము, చిన్న చిన్న మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అనుకున్నాం. మనం సేవాభావంతో పాటు మీరు నేను చెప్పింది చేస్తే రెవెన్యూలో కూడా చూద్దాం మెల్లమెల్లగా. అంటే ఇక్కడ ఆదరణ పెరుగుతాయి. భక్తుల సంఖ్యతో పాటు ఒకవేళ పెళ్లిళ్ళు ఎక్కువ బుకింగ్ ప్రభుత్వ భూమికి సంబంధించింది కాపాడే ప్రయత్నం తీసుకొని దానికి సంబంధించి ఎక్కడ కూడా వెనక్కి రాకుండా, ఎందుకంటే ఇక్కడ సీతారామచంద్ర స్వామికి సంబంధించినటువంటి ఆలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ స్థలాలు అవసరం. ఆఫీసర్స్ అండి, ఇందులో ఏంటంటే ఫస్ట్ ప్రజారోగ్యం ఉంటుందండి, సెకండ్ త్రాగునీరు, థర్డ్ విద్యుత్ సరఫరా, ఫోర్త్ పారిశుద్ధ్యం, ఫిఫ్త్ పోలీస్ బందోబస్తు. మళ్ళీ ఏంటంటే ఇందులో దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు ఏమేమి చేయాలి అనేది ఒకటి, ఆర్టీసీ వాళ్ళు ఏం చేయాలనేది ఒకటి. ఇవన్నీ ఏమేమి చేసి ఈ అమావాస్య జాతరను అనేది మనము అది చేసుకోవాలనే విషయాల గురించి మాట్లాడడం జరుగుతుందండి. ఇందులో ఈ టాపిక్స్ ఎవరెవరు ఉన్నారో ఏమేమి చేస్తామో అనేది అందరూ మాట్లాడాల్సి ఉంటుందండి. ఫస్ట్ ప్రజారోగ్యం వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. మా ప్రజారోగ్య డిపార్ట్మెంట్ తరపున మేము హెల్త్ క్యాంప్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఒక మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. మా ఎంఎల్హెచ్పిని, ఏఎన్ఎంస్ని, మా ఆశా వర్కర్స్ని ఇక్కడ అలర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీ సేవల గురించి అంబులెన్స్ సౌకర్యం కూడా మనం ఇంతకుముందులాగానే అంబులెన్స్ సౌకర్యం కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా మన చలికాలం కాబట్టి కొంచెం వచ్చే జనాలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను వేములవాడ దేవస్థానం ఈవోని. మనందరికీ తెలుసు ప్రతి మాఘమాసంలో మనకు ఖచ్చితంగా ఇక్కడ మన జాతర జరుపుకుంటాం కాబట్టి మాఘ అమావాస్య జాతర అని దీనికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్లో మన ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ హాజరవుతున్నారు. దాంతోపాటు గ్రామస్తులు, పెద్దలు అందరూ కూడా, సర్పంచ్ గారు, కొత్తగా ఎలక్ట్ అయిన సర్పంచ్ గారు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్, సిఐ గారు, తర్వాత మా డిపార్ట్మెంట్ నుంచి టెంపుల్ నుంచి కూడా ఏఈఓలు, సూపరింటెండెంట్స్, ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ వస్తారు. పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ మనం ఈ జాతరని జరుపుకుంటాము. అందులో ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ వారికి నా సూచన 30 sanitation workers we will be supplying from all the surrounding villages. Water tankers will be supplied. 20 drinking water tankers are required. We will be providing that. And apart from that, हमारे पंचायत सेक्रेटरीज, लोकल पंचायत सेक्रेटरी सतीश will be available. और उसके अलावा सराउंडिंग 4 और विलेजेस के भी पंचायत सेक्रेटरीज हम सप्लाई करेंगे ताकि यात्रा जो है वो पीसफुली और डिवोटीज़ को कोई भी बाध्यता ना हो. థ్యాంక్ యూ. జనవరి నాడు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా మా డిపార్ట్మెంట్ తరఫున తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఈ సప్లై బావసాపేట్ సబ్స్టేషన్ నుండి వస్తుంది. సో అక్కడ కూడా ఆపరేటర్స్ని అలర్ట్ చేస్తాము. అక్కడ ఎన్పిడిసిఎల్ నుంచి కూడా వాళ్ళకి కూడా ఒక ఎంప్లాయీని అక్కడ దీనికోసం సపరేట్గా ఉండే విధంగా చూసుకుంటాము. మా లెవెల్లో నేను మరి మా లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మ్యాన్ అండ్ ఇద్దరు ఒక 2 to 3 మెంబర్స్ అసిస్టెంట్ హెల్పర్స్ని కూడా ఇక్కడ ఎంగేజ్ చేసుకొని ఎట్లాంటి ఇంటరప్షన్ కూడా క్రియేట్ అవ్వకుండా చూసుకుంటాం. అదేవిధంగా
పోయినసారి యాక్చువల్గా ప్రతి డిపార్ట్మెంట్లో ఏ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులైనాయి అవి డిస్కస్ చేయాలి అసలు. దాన్ని మనం ఈ మీటింగ్లో అధిగమించాలి. అదేవిధంగా మాకు సంబంధించిన శాంతి భద్రతల విషయంలో క్యూ మెయింటెనెన్స్ కానీ, పికెట్స్, మఫ్టీ పార్టీస్ ఏమైనా చిన్న చిన్న దొంగతనాలు జరగకుంటే, ప్లస్ పార్కింగ్, ఈ ఈ అంశాల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాము. సంబంధించింది ఈ సైనేజ్ బోర్డ్స్ ఇంపార్టెంట్, వేర్ ఈజ్ పార్కింగ్. అదేవిధంగా విఐపి వాళ్ళకు దారి ఉంటే అది, అదేవిధంగా క్యూ మెయింటెనెన్స్. ఈ సైనేజ్ ఈజీగా ఉంటుంది, భక్తులు ఈజీగా వెళ్ళిపోతారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అదేవిధంగా స్టాపర్స్ ఇంపార్టెంట్ మాకు, స్టాపర్స్ ప్లస్ పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది కూడా ఒకటి పెడితే బాగుంటుంది. అక్కడ ఒక్కొక్కసారి ఎవరైనా మిస్సింగ్ అయితే అనౌన్స్ చేయడానికి ఉంటుంది. పోలీస్ హెల్ప్ డెస్క్ అనేది ఇంపార్టెంట్, అది ఇక్కడ సంబంధించిన అధికారులు ప్రొవైడ్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ. కోసం సైట్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాము. ప్లస్ కాకపోతే ఇప్పుడు మనకి ఏమైందంటే లాస్ట్ ఇయర్ నేను గమనించింది, కొంచెం ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఎంట్రీ ఎగ్జిట్ లాగా ఇబ్బంది అవుతుంది. కొంచెం ఇక్కడ ఈ ఫీల్డ్ ఎవరిదన్నా ఉంటే కొంచెం దానికి మాకు ఎంట్రీకి ఎగ్జిట్కి కొంచెం అనువుగా ఇవ్వాలి. పొలం వేయకుండా కొంచెం మీరు లోకల్గా చెప్పి, కొంచెం పొలం వేయకపోతే మనం ఆ గ్రావెల్ వేసుకొని మనము వెహికల్స్ వెళ్ళడానికి ఈజీగా చేసుకుందాం ఒకటి. ప్లస్ ఏంటంటే మేము ఈ డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 4 వాటర్ ట్యాంకర్స్ పెడుతున్నాం. ప్లస్ 800 క్యాన్లు పెడుతున్నామండి, మినరల్ వాటర్ కూడా. ప్లస్ ఒకటి వెల్కమ్ మార్చ్ కూడా పెడతాను. ప్లస్ ఇది ఇంకా ఇల్యూమినేషన్ చేస్తాం, మొత్తం లైటింగ్ చేసి ఒక 10 సీసీ కెమెరాలు కూడా దేవస్థానం నుండి పెడతాము. సో ఇంకా అప్పటికప్పుడు ఇంకేమైనా అవసరమైతే అవన్నీ కూడా మేము అటెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మనకు ఒకటి ఇంపార్టెంట్ మెయిన్ ఈ పార్కింగ్ కోసం ఈ ఎంట్రీ ఎగ్జిట్ది కొంచెం మాకు కోఆపరేట్ చేస్తే అది బాగా చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా చేద్దాం. ప్రయాణికుల డిమాండ్ అనుకూలంగా మేము బస్ స్టాండ్లో మాకు వాలంటీర్లు పెట్టిద్దాన్ని ఆ టైం ప్రకారం మళ్ళీ అనుకూలంగా డిమాండ్ ప్యాసింజర్ డిమాండ్ ఉంటే మళ్ళీ వేరే బస్సు కూడా ఇటు డైవర్ట్ చేసి ప్రయాణికులకు ఇక్కడ భక్తులకు రవాణా తరఫున ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చెప్పాను, ఇప్పుడు భక్తుల సౌకర్యార్థం ఒక 10,000 స్క్వేర్ ఫీట్లో పండాల్సి చేస్తాను. ప్లస్ ఈ క్యూ లైన్స్, ఇప్పుడు ధర్మ దర్శనం కానీ స్పెషల్ దర్శనం అదొకటి చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం వెహికల్ వెళ్ళేట్టుగా చేశాము, అది చేస్తున్నాము. అయితే ఆయన కొంచెం కాంట్రాక్ట్ డిలే అయింది, అది క్యాన్సిల్ చేసే అవకాశం చేస్తున్నాము. చేసి ఇప్పుడు ఏంటంటే దానికి మనం ఈ ఫెస్టివల్ తర్వాత జాతర తర్వాత చేసుకుంటే బాగుంటుంది. ఆ డ్రైనేజ్ను సీసీ రోడ్డు వేయాలి, అవి రెండు చేస్తాము. ప్లస్ ఇంకా మనం డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తున్నామండి, 800 క్యాన్స్ ఇస్తాము. ప్లస్ ఈ ఇల్యూమినేషను, సీసీ కెమెరాసు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామండి. మెయిన్ ఇంపార్టెంట్ పార్కింగ్ సైట్స్ కూడా లెవెలింగ్ చేసి అవన్నీ చేస్తాం. సైనేజ్ బోర్డ్స్ కూడా దేవస్థానం తరపున పెడతామని చెప్తున్నామండి. ఇప్పుడు వీరు అడిగినట్టుగా సీఏ గారు అడిగినట్టు ఒకటి పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మన చందుర్తి సిఐ గారు, ఆర్టీసీ డిపార్ట్మెంటు మేనేజర్ గారు, పోతే ఎలక్ట్రిసిటీ ఏఈ గారు, కోనరావుపేట మెడికల్ ఆఫీసర్ గారు, మన కోఆపరేట్ డైరెక్టర్ సాసాల మల్లారెడ్డి గారు, మన ఈ రాజేశ్వర్ గారు, ఏఈలు, ఇతరత్ర పదవులు, ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ, మన గ్రామ ప్రజలు, వేరే ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడికి వచ్చిన వారందరికీ మాఘ అమావాస్య జాతర సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్ని డిపార్ట్మెంట్ల వారు మాట్లాడారు, చాలా సంతోషం. మీ డిపార్ట్మెంట్ల నుండి మీ సహకారాలు మాకు మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అందిస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. మనం చేసేదంతా వచ్చే భక్తుల కొరకే. భక్తులు ఇబ్బంది పడకుండా చేయడమే మన డిపార్ట్మెంట్ల లక్ష్యం. దానికి మా గ్రామ పంచాయతీ నుంచి కానీ మా గ్రామ ప్రజల నుంచి కానీ ఎలాంటి సహకారాలు మీకుంటాయి. నాకు ఇది కొత్త కాదు, నేను 30 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం అభివృద్ధిలో కానీ అప్పుడు కూడా ఏ బందోబస్తు లేనప్పుడు కూడా మేము వాలంటరీగా పనిచేసిన రోజులు ఉన్నాయి. నాకు అలాంటి అనుభవాలు ఉన్నాయి. నేను కూడా అన్ని రకాల మీకు చేదోడు వాదోడు ఉంటా.
దానికి మేము వెనక రావాల్సిన ఏం లేదు. మీరు కూడా ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి చాలా చాలా మీ మీ డిపార్ట్మెంట్ పేరు కాపాడుకోవడానికి మీ 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 డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారో తర్వాత మాకు భక్తులు చెప్పాలి. ఏమనంటే మామిడిపల్లి జతరాకు పోతే, మాఘ అమావాస్య జతరాకు పోతే, దర్శనానికి పోతే అక్కడ ఏం సౌకర్యాలు చేసిర్రు, మా అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు నూతన పాలక వర్గం సర్పంచ్ గారు బాగా మెయింటైన్ చేసిర్రు అనేది మాకు అదొక్కటి కావాలని నా వైపు నుంచి మీ అన్ని డిపార్ట్మెంట్లను కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ఎప్పుడు మాకు అవసరము. మేము ఈ దేవస్థానాన్ని 2005లో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత ఇచ్చి నుండి దినదినాభివృద్ధి పెరుగుతుంది. మేము చాలా సంతోషపడుతున్నాం. ఇంకా కూడా మా 5 సంవత్సరాల కాల పరిమితిలో మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి చెందాలని ఈ వేదిక నుండి ఈ ఈఓ గారిని నేను కోరడం జరుగుతుంది.